హాయ్ హలో అందరికీ నమస్తే. ఇట్స్ మీ మోని మూన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఎందుకంటే నాకు 1000 సబ్స్క్రైబర్ ప్లస్ వచ్చారంటే 1300 వచ్చారు. మా అక్క వాళ్ళకి పార్టీ ఇద్దామని కావలికి తీసుకొచ్చా. కావాలి ఎక్కడో కదండి, ఈగల బిర్యానీ అన్నమాట. ఆల్మోస్ట్ చాలా టైం అయిపోయింది. మేము ఆల్రెడీ బిర్యానీ కానీ వచ్చి గోల్డ్ పర్చేస్ చేయడానికి షాప్కి వెళ్ళాము. అక్కడ చాలా లేట్ అయిపోయింది. సో మా అక్క పాప అన్నమాట ఇది. ఇవన్నీ చాలా ఆల్మోస్ట్ 3 o'clock అట్లా అయిపోయింది టైము. ఏంటంటే 3 o'clock అయిపోయిందా అంటే, మేడం ఎలక్షన్ టైంలో కదా ఫుడ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. సో మేము ప్లేట్లో అది వచ్చేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది. ఇది చూడండి అసలు బిర్యానీలా అనిపిస్తుంది. ఇది ఏంటంటే బిర్యానీ బోన్లెస్ కర్రీ మేడం అన్నారు. మన ఇంట్లో ఎండింగ్ టైంలో కూడా ఇలాంటి ఫుడ్ ఉండదండి. కానీ మేము ఏంటంటే ఎక్కువ డ్రింక్స్ తాగి ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం అవుతుంది కాబట్టి మా అక్క వాళ్ళకి స్మాల్ పార్టీ, నేను ఇట్లా సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి నాకు హ్యాపీ అనిపించి వాళ్ళకి స్మాల్ పార్టీ ఇవ్వడానికి కావలికి తీసుకొచ్చాను. సో మా అక్క పాప ఏంటి స్పెషల్ ఏంటంటే, మా అక్క డెలివరీకి వెళ్ళే టయాన్ని కూడా ఈవినింగ్ ఒక 1 hour 2 hours డెలివరీ అవుతుంది అనగా కూడా మేము బిర్యానీ తినేసి డెలివరీ టైంకి తీసుకెళ్ళాము. సో ఇదన్నమాట ఫుడ్. అంత టేస్ట్ అయితే లేదు, యావరేజ్. కానీ స్టార్టింగ్ వస్తే మాత్రం చాలా బాగుంటుందండి. చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. నేను చెప్పాను మాకు ఇలా సబ్స్క్రైబర్స్ వచ్చారు, మీకు పార్టీ ఇద్దాము, పెద్ద పార్టీ అన్నీ తీసుకుందామని వస్తే ఏం లేదు. సో మా అక్క పెద్ద అక్క అన్నమాట. మా పెద్దక్కకి ఇలాంటివన్నీ నచ్చాయి. ఎందుకు రచన ఇక్కడికి తీసుకొచ్చామనింది. సరే తినేసి వెళ్దాము రా ఒకసారి అని చెప్పి నేను తీసుకొచ్చి తింటూ ఉన్నాను. అంతే యావరేజ్. కానీ ఈ నెక్స్ట్ టైం మాత్రం మంచి హోటల్కి తీసుకొస్తాను ఖచ్చితంగా. నాకు సబ్స్క్రైబర్స్ పెరిగిపోయేసి వాచింగ్ అవర్స్ వచ్చేది కంప్లీట్గా తీసుకెళ్ళి సెకండ్ వన్ అన్నమాట. మా సిస్టరు అమ్మ పెద్దక్క అడుగుతుంది, ఏంటి ఆనియన్ తింటున్నావు, అమ్మాయిలు ఆనియన్స్ తినవచ్చా అంటే, లేదు మేము తింటాము అని చెప్తుంది. మా పెద్దక్కది ఏంటంటే అన్ని రెస్ట్రిక్షన్స్ అన్నమాట, అమ్మాయిలు ఇలా ఉండాలి అలా ఉండాలనేసి. మేము అవి ఏం పట్టించుకోము. మా పెద్దక్క చాలా మంచిది, మా ఇద్దరిని మాత్రం ఎక్సలెంట్గా చూసుకుంటుంది. లాస్ట్ అని చెప్పేసి నన్ను ఎలా ఉందని అడిగితే సూపర్గా ఉందంటే సూపర్గా లేదు, బొక్కలాగా ఉందన్నట్టుందని. మా చెల్లి కౌంటర్ వేస్తే మా అక్క నవ్వుతుంది. ఏంద్రా చిన్న అట్లానే మాకు పెట్టింది తినాలా, నీకు అన్నం విలువ తెలియదు అనింది. సో మాకు అన్నం విలువ తెలుసండి, మేము చాలా కష్టపడి చదివాము. మేము 5 అమ్మాయిలమైనా కూడా ఆ జాబ్ చేస్తున్నాం. ఇప్పుడైతే హ్యాపీ అండి ప్రజెంట్. మా అక్క పాప బన్ను తల్లి 8th month దానికి తను బిర్యానీ తిని డెలివరీకి వెళ్ళాం కాబట్టి ఇప్పుడు అది బిర్యానీ తింటుంది, ఎట్లా ఒప్పగిచ్చి చూస్తుంది. ఐఎమ్ హ్యాపీ. నెక్స్ట్ టైం మా అక్క వాళ్ళని పెద్ద హోటల్కి తీసుకెళ్ళి మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు చూస్తాను. ఇది మా చెల్లి ఫైనల్ స్టేజ్. నేను అన్నం వ్యర్థం చేయను, తినడానికి కంపల్సరీగా అది ఎలా ఉందని అని చెప్పింది. నాకు అది మంచి ఓడ అనిపించేసింది. ఫైనల్గా మా అక్క ఎలా ఉందంటే, బాగుందిరా చిన్న అని చెప్పింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి కూడా నాకు తగిన దాంట్లోనే మనకున్న టైంలోనే ఇంతవరకు చూశాను. నెక్స్ట్ టైం మాత్రం మా అక్క వాళ్ళ మంచిదానికి తీసుకెళ్ళా. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసినందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మోనీ మూన్స్ ఛానల్ ప్లీజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఐ లవ్ యూ సో మచ్.